అందరికీ నమస్కారం. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవ్వించిన సందర్భంగా ప్రజల వద్దకి రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అవనివ్వండి, సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళు ఎంతవరకు తృప్తిగా ఉన్నారు, ఇంకా వారికి ఎటువంటి అవసరతలు అయితే ఉన్నాయో తెలుసుకోవడానికి మేము ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధి అని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి మేము వెళ్ళి క్లియర్గా వాళ్ళకి ఎటువంటి లబ్ధి పొందారు అంటే మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 అమతే, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, తల్లికి వందనం, ఆటో డ్రైవర్లకు పడిన అమౌంట్ అవనివ్వండి, ఇలాగా ప్రతి వెర్జన్లో కూడా ప్రజలకు చేరిన సంక్షేమాన్ని, అలాగే రోడ్లు, మౌలిక సదుపాయాలు, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్స్కి, అలాగే రకరకాల సెక్టార్స్లో గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఇవన్నీ ప్రజలకు ఎంతవరకు అందినాయి అని తెలుసుకొని వాళ్ళతో మేము ఇవాళ మాట్లాడితే వాళ్ళ సంతోషం వర్ణనాతీతం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక లబ్ధి, పెన్షన్ అవినా, లేదంటే తల్లికి వందనం అయినా, లేదంటే వారికి సంబంధించిన ఒక పర్టికులర్ కమ్యూనిటీకి అయితే చేనేత కుటుంబాలు మాకు ఇక్కడ ఎక్కువ ఉంటాయి, మత్స్యకార కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, పర్టికులర్గా రాజోల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చెందటం. అండ్ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్స్ కంటే మాకు మౌలిక సదుపాయాలు చాలా డెవలప్ అయినాయండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో మేము రోడ్డు మీదకి రావాలంటే భయం వేసేది, రోడ్ల పరిస్థితి అధోగతంగా ఉండేది, ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆర్థోపెడిషన్కి వెళ్ళాలని చెప్పి రకరకాల మాకు భయాలు ఉండే. అలాంటిది ఈవేళ 100 కోట్ల రూపాయలతోటి మాకు ఇవాళ రోడ్లు డెవలప్ అవ్వడం, అలాగే వాటర్ స్కీమ్స్ అవ్వడం ఇవ్వనండి, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇటువంటి డెవలప్మెంట్స్ అంతా వాళ్ళు మాతో పంచుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోదీ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్లో మేము కూడా ఒక భాగస్వాములుగా ఇవాళ ఉంటాం. రాజోల్ నియోజకవర్గం తరపు నుంచి మా కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జై తెలుగుదేశం.